యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. సంఘమంతా గంభీరంగా చెప్పండి ఆమేన్. As we share together today, మనమందరం కూడా ఈ రోజు దేని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయనయ్యున్నాం. I'm going to look at God's plan of perfect redemption. దేవుని యొక్క విమోచనకు సంబంధించిన లోపరహితమైన ప్రణాళికను మీతో ముచ్చటించాలని కోరుతున్నాను. The plan of God. ఇది దేవుని ప్రణాళిక. And that plan is perfect. ఆ యొక్క ప్రణాళిక లోపరహితమైనది. God's perfect plan for a total redemption. పరిపూర్ణ విమోచన కొరకైన దేవుని లోపరహితమైన ప్రణాళిక. I'm going to take the text from Exodus, the book of Exodus. ఈ లేఖనం కోసమైన లేఖన భాగాన్ని నిర్గమకాండములో నుంచి తీసుకోవాలని కోరుతున్నాను. As you open the Bible, the first book is Genesis. దేవుని యొక్క వాక్యంలో మొదటి వాక్య గ్రంథం ఆదికాండంగా మనం చూడగలుగుతాం. The second book is Exodus. రెండవ గ్రంథం వచ్చేసరికి నిర్గమకాండం. Genesis is the book of creation. ఆదికాండం అనేది సృష్టికి సంబంధించిన వివరముల గ్రంథం. Exodus is the book of redemption. నిర్గమకాండం అనేది విమోచన కార్యానికి సంబంధించిన వివరముల గ్రంథం. God created man. దేవుడు నరుణ్ణి సృజించారు. He desired fellowship with man. మానవునితో సహవాసాన్ని కలిగి ఉండాలని ఆశించారు. He created man righteous, holy like himself. ఆ విధంగా దేవుని వలె మానవుడు కూడా నీతిగల పరిశుద్ధ జీవితమును మనిషి కలిగి ఉండాలని కోరుకున్నాడు. And the first few chapters talk about how God created man. మొదటి 3 అధ్యాయాల్లో దేవుడు నరుణ్ణి ఏ విధంగా సృజించి ఉన్నాడో మనం తెలుసుకోగలుగుతాం. That's why we call Genesis the book of creation. అందుచేతనే ఆదికాండం అనే గ్రంథాన్ని సృష్టికి సంబంధించిన వివరాల గ్రంథంగా చెప్పుకుంటాం. But man created in the image of God fell away from God. నరుడు దేవుని స్వరూపములో చేయబడి ఉన్నప్పటికీ కూడా తన బలహీనతల వలన నరుడు అపజయం పొందాడు. So God made a plan. ఆ విధంగా మనుషుడు ఉన్నాడు. And it's the plan to bring man back to himself. అట్టి వెనకబడి ఉన్న మనిషిని తిరిగి మరలా దేవుని యొద్దకు తీసుకురావాలనే ప్రణాళికను దేవుడు మానవుని పట్ల కలిగి ఉన్నాడు. That bringing man back to himself is what is referred to as redemption. ఆ మానవుని పతన స్థాయి నుంచి తిరిగి మరలా తండ్రి అయిన దేవుని దగ్గర చేర్చడానికి సంబంధించిన ప్రణాళికయే విమోచన. Total redemption was made by Christ, the Son of God. జీవమగల దేవుని కుమారుడైన యేసు ద్వారా లోపరహితమైన పరిపూర్ణ విమోచన కార్యం జరిగించబడింది. But in Exodus we're given the picture, the plan of that redemption. నిర్గమకాండంలో మనం ఏం చూడగలుగుతాం అంటే అట్టి విమోచనకు సంబంధించిన చిత్రీకరణ దృశ్యాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. And so God realized and he said unto Moses that he was going to redeem the people. ప్రజలైన వారిని ఐగుప్తు నుండి విమోచించబోతున్నానని అందుకు సంబంధించిన పథకానికి సంబంధించిన ప్రణాళిక అంతటినీ కూడా దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెలు ప్రజలకు తెలియజేశారు. By the time you get to Exodus, the children of Israel were in bondage, were in captivity in Egypt. అందుచేత నిర్గమకాండంలో మనం గమనించినప్పుడు దేవుని ప్రజలైన వారు ఐగుప్తు దేశములోని దాస శృంఖలాల కింద బంధకాలలో ఉన్నారు. They had a lot of challenges, a lot of affliction, a lot of suffering. వారికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి, ఎన్నో శ్రమలు పొందుకుంటూ ఉన్నారు, ఎంతగానో వారు బాధపడుతున్న వారిగా ఉండి ఉన్నారు. Now in Exodus chapter 3, ఇప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయంలో verse 7 tells us what they were going through. 7వ వచనం నుంచి మనం అధ్యయనాన్ని కొనసాగిస్తే అక్కడ రాయబడ్డ సంగతులు ఏమిటనగా, If you look at that, Exodus chapter 3 verse 7, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చూచినట్లయితే it says, And the Lord said, I have surely seen the affliction of my people which are in Egypt. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. And when God saw the affliction, he took a step, and that step is to start the plan of redemption. ఆ యొక్క బాధను శ్రమను చూచిన దేవుడు ఒక మెట్టు చర్య తీసుకుని వారిని అందులో నుంచి బయటకు తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. And in verse 8 he now says, And I am come down to deliver them, the children of Israel, out of the hand of
the Egyptians. అందుచేత ఐగుప్తు వారి చేతిలో నుంచి వారిని విడిపించడానికి, విశాలమైన మంచి దేశానికి వారిని తీసుకురావడానికి నేను వారి మధ్యకి దిగి రావాలని కోరుతున్నాను అన్నట్లుగా ఆయన తెలియచేశారు. I have seen their affliction. నేను వారి శ్రమను చూచి I have ఉన్నాను. seen their bondage. వారి యొక్క బంధకములను చూచి I have ఉన్నాను. seen their captivity. వారి యొక్క చెరను నేను చూచి ఉన్నాను. It says, now I come. కనుక నేను వారి నిమిత్తమై దిగి వచ్చి ఉన్నాను. That's God the Father talking to Moses. తండ్రి అయిన దేవుడు తండ్రిగా మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. It's a prelude, a preview of Christ, the Son of God, who will come and pay the price for total redemption. ఈ యొక్క సన్నివేశం అంతా ఎలా ఉన్నది అనంటే, పరిపూర్ణమైన దైవ విమోచన కార్యాన్ని దేవుడు మోషే ద్వారా సాదృశ్య రూపకముగా యేసు జరిగించబోతున్న విమోచన కార్యంతో పోల్చి తెలియజేస్తున్నారు. I am come. నేను వచ్చి ఉన్నాను. If you're a student of the New Testament, you remember that Jesus said, I am come, that they might have life and that they might have it more abundantly. ఇటువంటి భావాన్ని కలిగి ఉన్న లేఖన భాగాన్ని క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నేను వచ్చి ఉన్నాను, జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాను, సమృద్ధి అయిన జీవమును ఇచ్చుటకే వచ్చి ఉన్నాను అని సెలవిచ్చారు. And the Lord said he came to deliver the children of Israel. ప్రభు అయిన దేవుడు చెప్పిన మాట, ఇజ్రాయేలు ప్రజలను విడిపించుటకే నేను వచ్చి ఉన్నాను. Was going to begin the plan of redemption. అక్కడ విమోచన పథకం లేక ప్రణాళిక ఆరంభించబడింది. And in that verse it says, he has come so that he'll deliver them from the Egyptians, and he was to also set them totally free. ఈ యొక్క వచనంలో మనం గమనించినట్లయితే, ఐగుప్తీయులు వారిని పెడుతూ ఉన్న బాధ నుంచి, బాధించే వారి నుంచి విడుదలను, స్వాతంత్ర్యాన్ని వారికి ఇవ్వడానికే ఆయన దిగి వచ్చి ఉన్నారు. What message did Moses have for Pharaoh and for Egypt? ఈ సందర్భంలో ఫరోకు గాని, ఐగుప్తు దేశానికి గాని ఎటువంటి వర్తమానాన్ని దేవుడు మోషే ద్వారా అందించగోరుతున్నాడు? Exodus chapter 10. నిర్గమకాండములో 10వ It అధ్యాయం, tells us in verse 3. 10వ అధ్యాయములో 3వ వచనం. In Exodus chapter 10 verse 3, and Moses and Aaron came unto Pharaoh, and he said unto him, thus says the Lord, let my people go. నిర్గమకాండం 10వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నీవు నా ప్రజలను వెళ్ళనివ్వాలి. God demanded that the children of Israel totally, as a whole nation, shall come out of the land of Egypt, that they may serve him. ఇజ్రాయేలు ప్రజలైన వారందరూ కూడా, జనాంగం అంతయు కూడా, ఆ యొక్క దేశం అంతయు కూడా దేవుని సేవించుటకు ఐగుప్తులో నుంచి బయటికి వెళ్ళాలి అని తెలియచెప్పారు. The plan of redemption. అది విమోచన ప్రణాళిక. The purpose of redemption. అది విమోచనకు సంబంధించిన ఉద్దేశం. The performance of redemption. అలాగే అది విమోచన కార్యానికి సంబంధించిన శక్తి ప్రదర్శన. He brought them out ఆయన వారందరినీ కూడా వెలుపలికి and తీసుకుని took them వచ్చాడు. through the wilderness. అరణ్య మార్గము గుండా నడిపించి ఉన్నాడు. Brought them to the land of promise, that they might serve him. వారు ఆయనను సేవించినట్లుగా వారిని ఆయన వాగ్దాన భూభాగమునందు ఉంచి ఉన్నారు. It's a perfect plan. ఇది దేవుని యొక్క లోపరహితమైన It's ప్రణాళిక. God's plan. ఇది దేవుని ప్రణాళిక. And it is for redemption. ఇది విమోచన కొరకైన ప్రణాళిక. Total redemption. పరిపూర్ణమైన విమోచన. Complete redemption. ఆ యొక్క సంపూర్ణమైన విమోచన. Perpetual redemption. పరిహారము చెల్లించబడి ఉన్న విమోచన. And eventually to get them to heaven, which is a final promised land. వాగ్దాన భూభాగానికి వారు చేరుకోవడం అనేది పరసంబంధమైన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సాదృశ్యంగా ఉన్న విమోచన. As we think about this perfect redemption, ఈ యొక్క లోపరహితమైన విమోచన గురించి మనం ఆలోచన చేసినప్పుడు, perfect plan and process, ఇది దేవుని యొక్క లోపరహితమైన ప్రణాళిక I'm going సంసిద్ధత. to divide the whole message to 3 parts. నేను ఈ సందేశం అంతటిని కూడా 3 భాగాలుగా విభాగించాలని కోరుతున్నాను. Number 1, there's the 7-fold command
for the people's redemption. మొదటి విభాగం ఏంటంటే ప్రజల యొక్క స్వాతంత్ర్య విమోచన కోసమై ఈ 7 అంచెల ఆజ్ఞ జారీ చేయబడింది. Over and over, మరలా ఇలాగున జరిగింది. God sent Moses and Aaron to Pharaoh. దేవుడు మోషేను అహరోనును మరలా ఫరో Let యొద్దకు my పంపించారు. people go. ఇదిగో నా ప్రజలను వెళ్ళనివ్వండి. Pharaoh did not listen at that time. ఆ సమయంలో ఫరో కొంత సమయాన్ని వెచ్చించడానికి Send them ఇష్టపడ్డాడు. again. వెంటనే వారిని పంపించడానికి The ఇష్టపడలేదు. sevenfold command for the people's redemption. కనుక ప్రజల విమోచన కోసమై 7 అంచెల ఆజ్ఞ విధానాన్ని ఆయన జారీ చేశాడు. And then part 2 is going to be the spiritual comprehension of the precious liberation. అలాగే రెండవ విభాగం ఏంటంటే అమూల్యమైన స్వాతంత్ర విమోచన కార్యం ఇవ్వడం అనేది ఆధ్యాత్మిక సంగ్రహణ సామర్థ్యం. To comprehend is to understand. ఇది అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. If you understand that redemption, that liberation that Christ has brought, then I will know when I have it. You will know when you have it. ఎప్పుడైతే మీరు ఆ సంపూర్ణ విమోచనను అర్థం చేసుకోగలుగుతారో, క్రీస్తు మన కొరకై చేసిన కార్యాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా మనము దానిని కలిగి ఉండగలుగుతాం. And a certain comprehension will to have. అప్పుడు ఆ అవగాహన సామర్థ్యము సంగ్రహణ సామర్థ్యం that వస్తుంది. comprehension from the word of God. ఈ అవగాహన సామర్థ్యం అంతా కూడా దేవుని యొక్క వాక్యము నుండి మనకు కలుగుతోంది. The comprehension of our precious redemption, precious liberation. ప్రశస్తమైన అమూల్యమైన స్వాతంత్ర్యము విమోచనకు సంబంధించిన అవగాహన మనకు కలుగుతోంది. Number 3 మూడవ విభాగం ఏంటంటే is the steadfast commitment to that personal redemption. మన వ్యక్తిగత ఆధ్యాత్మ జీవితానికి సంబంధించిన విమోచన లేక స్వాతంత్ర్యం అనేది ఇది ఆధ్యాత్మిక స్థిరత్వముతో కూడినది. We can talk about the redemption, the liberation of the children of Israel. నేను మాట్లాడుతున్నది ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధించిన స్వాతంత్ర్యము అలాగే విమోచన కార్యము. But I need a personal redemption. అనగా ఇది వారికి సంబంధించింది అయితే You need మనకు a personal redemption. మనకైతే వ్యక్తిగతమైన విమోచన కావాలి. A man may read the Bible from the beginning to the end. మనము వాక్య గ్రంథంలో ఆరంభం నుంచి ముగింపు వరకు అధ్యయనం చేసిన The purpose of reading the Bible, దేవుని యొక్క వాక్య ఉద్దేశం అలాగనే the మనకు purpose of కనబడుతుంది. learning the Bible దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడంలో ఉద్దేశం కనబడుతుంది. is to know that I have a personal redemption. You must have a personal redemption. ఆ యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని ప్రజలమైన మనము మీరు నేను వ్యక్తిగతమైన విమోచనను కలిగి ఉండాలి. My commitment, your commitment should be, I understand that I need personal redemption, you need personal redemption, and I have the experience of that redemption and liberation. నేను కానీ మీరు కానీ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదివినప్పుడు వాక్యం మనకిచ్చే ప్రేరణ ఏమిటంటే మీరైనను సరే నేనైనను సరే వ్యక్తిగత ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవిత విమోచనాన్ని కలిగి ఉండడానికి వాక్యం ప్రేరేపిస్తోంది. So I must have a commitment to that. కనుక ఇందు నిమిత్తమై నేను ఒక And my నిబద్ధతను కలిగి ఉండాలి. your commitment should be steadfast commitment. ఆ యొక్క నిబద్ధత స్థిరముగా నిలిచి ఉండే నిబద్ధత అయి ఉండాలి. Whatever others know, whatever others do not know, I must know that I have personal liberation or redemption. ఎవరు తెలుసుకుని ఉన్నప్పటికీ ఎవరు తెలుసుకోకపోయినప్పటికీ నేను మాత్రం దేవుని చెంత వ్యక్తిగతమైన విమోచనను కలిగి ఉండాలి. I've told you the 1, 2, 3 things we're going to consider. నేను ఇక్కడ మనం ధ్యానం చేయవలసి ఉన్న 1, 2, 3 సంగతులు మీ ముందుంచాను. Let me now start from number 1. ఇప్పుడు మనం వరుసగా మొదటి నుంచి ధ్యానం Number చేస్తూ వద్దాం. 1 is the sevenfold command for the people's liberation, the people's redemption. మొదటి విభాగం ఏంటంటే ప్రజల స్వాతంత్ర్యం కోసం ప్రజల విమోచన కోసం 7 అంచెల ఆజ్ఞ జారీ చేయబడగా విడుదలైన కార్యం. I use the word 7 because 7 in God's own numbering is for fullness and for completeness. ఇక్కడ 7 అనేది దేవుని సంఖ్యలలో దేవుని సంపూర్ణతకు సంబంధించిన సంపూర్ణ సంఖ్యగా మనం భావించాలి.
Look at how God sent Moses and Aaron to Pharaoh 7 times. Actually, several times that he said, let my people go. వాస్తవానికి అనేక పర్యాయాలు దేవుడు మోషేను అహరోనును ఫరో యొద్దకు పంపించాడు, నా ప్రజలను వెళ్ళనివ్వండి అని. కానీ అందులో 7 పర్యాయములు ప్రత్యేకంగా మనం అక్కడ గమనించగలం. Exodus chapter 5 verse 1. నిర్గమకాండంలో 5వ అధ్యాయము 1వ వచనం. It says, and afterwards that Moses and Aaron went in and told Pharaoh, thus says the Lord God of Israel, let my people go, that they may offer a feast unto me in the wilderness. నిర్గమకాండం 5వ అధ్యాయం 1వ వచనంలో, తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనీయుడని ఆజ్ఞాపించుచున్నాడని ఫరోతో వారు దానిని ఆజ్ఞగా తెలియచేశారు. Look at chapter 7 verse 16. అలాగే 7వ అధ్యాయంలో 16వ వచనాన్ని కూడా మీరు గమనించండి. And thou shalt say unto him, the Lord God of the Hebrews has said unto thee, saying, let my people go. అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడిని యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను అని తెలియచేశారు. That they may serve me. తద్వారా వారు నన్ను సేవించులాగున. In a third time, chapter 8 verse 1. 8వ అధ్యాయం 1వ వచనంలో 3వ పర్యాయం మనం చూడగలుగుతాం. And the Lord spake unto Moses, go unto Pharaoh and say unto him, thus says the Lord, let my people go, that they may serve me. 8వ అధ్యాయం 1వ వచనంలో, ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనివ్వమని వారిని పోనీయకపోయినట్లయితే నేను వారి యొక్క పొలిమేరలన్నీ కూడా కప్పల చేత బాధిస్తానని ఒక ఆజ్ఞ ఇచ్చినట్లుగా చెప్పి పంపించాడు. You see, God will not give up. చూడండి, దేవుడు ఇక్కడ ఏ మాత్రం కూడా వదిలిపెట్టడం లేదు. Redemption must come. విమోచన ఖచ్చితంగా రావాల్సిందే. Liberation must come. స్వాతంత్రం ఖచ్చితంగా రావాల్సిందే. 1, 2, 3 times, let my people go. 1వ పర్యాయం, 2వ పర్యాయం, 3వ పర్యాయం కూడా నా ప్రజలను పోనివ్వండి అంటున్నారు ఆయన. Pharaoh, the taskmaster, Pharaoh, the oppressor, will not listen. వారి చేత కఠినమైన శ్రమ చేయిస్తున్న వారు గాని వారి నాయకుడైన ఫరో గాని వారిని విడిపించడానికి ఇష్టపడడం లేదు. Egypt, the nation, will not listen. వారు అక్కడ ఉన్న వారందరినీ కూడా బాధించడానికి అలవర్చుకున్న వారిగా ఉన్నారు. But man will not conquer God. God will conquer man. కానీ ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి, నరుడు దేవునిని జయించలేడు గాని దేవుడు నరుని ఖచ్చితంగా జయించగలడు. Number 4 time now, we're looking at chapter 8 verse 20. ఆ తరువాత నిర్గమకాండం 8వ అధ్యాయం 20వ వచనంలో 4వ మారు ఎలాగున ఆజ్ఞ ఇచ్చారో మనం చూడగలుగుతాం. And the Lord said unto Moses, Moses, rise and go, and you will tell Pharaoh, let my people go, that they may serve me. నిర్గమకాండం 8వ అధ్యాయం 20వ వచనంలో 4వ పర్యాయం, కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో ఏటి యొద్దకు పోవునప్పుడు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము అని చెప్పమన్నారు. Chapter 9 verse 1 is number 5. అలాగే 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా, Then the Lord said unto Moses, go in unto Pharaoh and tell him, thus says the Lord, the God of the children of Israel, of the Hebrews, let my people go, that they may serve me.
ఇక్కడ కూడా యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఈ కార్యము జరిగించునెనను. మరునాడు యెహోవా ఆ కార్యమును చేయగా ఐగుప్తీయులు పశువులన్నీ చనిపోయాయి. ఆ సందర్భంలో వారి యొద్దకు మోషేను పంపించి నా ప్రజలను పంపించమని దేవుడు సెలవిస్తున్నాడు అని ఆజ్ఞ వలె చెప్పించాడు. Chapter 9 verse 13. ఆ తర్వాత 9వ అధ్యాయం 13వ వచనంలో, And the Lord said unto Moses, Rise early in the morning, and you will say before Pharaoh, Thus says the Lord, Let my people go, that they may serve me. తర్వాత యెహోవా మోషేతో ఇట్లని చెప్పారు, హెబ్రీలో దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నారు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అని ఆజ్ఞ వలె చెప్పమని కోరుకున్నారు. Chapter 10 verse 3. ఆ తర్వాత 10వ అధ్యాయం 3వ వచనంలో కూడా, This is the seventh time, and Moses and Aaron said unto him, Thus says the Lord, the God of the Hebrews, Let my people go. 10వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూడగలిగితే, కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెన్నాళ్ళ వరకు లొంగకుండా ఉంటావు, ఈ ప్రజలను పోనిమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా వారు ఆ మాట తెలియచేశారు. If the sevenfold demand and command to the Pharaoh of that day that the Lord wanted the children of Israel delivered, ransomed, redeemed, liberated. ఇజ్రాయేలు ప్రజలైన వారు ఐగుప్తు దాస శృంఖలాల కింద నుంచి విమోచించబడ్డానికి, స్వాతంత్రం పొందడానికి, పరిహారం నొందిన వారుగా బయటికి రావడానికి ఒక పర్యాయము కాకుండా 7 పర్యాయములు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. When I summarize that part, నేను ఈ భాగమంతటి కూడా సంగ్రహించి what do గమనించినప్పుడు we see? ఏం చూడగలుగుతాం అక్కడ? Number one, we see that God that drew salvation's plan. మొదటిగా మనం చూడగలిగే కార్యం ఏంటంటే, రక్షణ కార్యానికి సంబంధించిన విమోచన ప్రణాళికను దేవుడే చిత్రీకరించి ఉంచాడు. Number two, we see the grace that brought redemption to man. రెండవదిగా మానవాళికి దేవుని యొక్క విమోచన కార్యాన్ని తీసుకుని వచ్చింది దేవుని కృప మాత్రమే. Number three, we see the gulf that his substitution spanned. మూడవదిగా మానవునికి దేవునికి మధ్య ఉన్న అగాధాన్ని దేవుని కుమారుడుగా ఆయనే భర్తీ చేశాడు. God, దేవుడు, grace, కృప, the gulf. అలాగే అగాధం. Without God, దేవుడు లేకుండా there's no liberation. Without God, దేవుడు లేకుండా there is no redemption. ఆ యొక్క విమోచన కార్యానికి సంబంధించిన కృప The లేదు. God that drew salvation's plan. రక్షణ ప్రణాళికకి సంబంధించిన వ్యాసమంతటిని దేవుడే చిత్రించాడు. That's exactly what we read in Exodus chapter 3. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఈ సంఘటన అంతటిని కూడా మనం Verses గమనించగలుగుతాం. 7 and 8. 7, 8 వచనాల్లో, I have seen the affliction of the children of Israel, and I have come to deliver them. నేను ఇజ్రాయెల్ ప్రజలు పడుతున్న శ్రమంతటిని చూశాను, వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అన్నారు ఆయన. He drew the plan of salvation. రక్షణ ప్రణాళికను చిత్రాలుగా గీసినవాడు ఆయనే. He actually performed the plan of salvation. రక్షణకు సంబంధించిన ప్రణాళిక అంతటిని కూడా ఆలోచన చేసినవాడు ఆయనే. As we come to the finality of our redemption, we read that God so loved the world that he gave his only begotten Son, that whosoever believes in him will not perish but have everlasting life. ఆ విధంగా దేవుడు పరిపూర్ణమైన విమోచన కార్యాన్ని చిత్రించబడ్డ దేవుని ప్రణాళిక అయిన విమోచన కార్యాన్ని నిర్వర్తించడం కోసం దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవమును ఆయన అనుగ్రహిస్తున్నారు. That's why we come to the Lord. అందుచేతనే మనం ప్రభు చెంతకు That's చేరువయ్యాం. why we come to worship.
అందుచేతనే మనం ఆరాధనకు వస్తున్నాం. That's why we fellowship together. అందుచేతనే మనము కలిసి సహవాసం That's చేస్తున్నాం. why we have a preacher. అందుచేతనే మనకు వాక్యం బోధించడానికి The బోధకులు preacher ఉన్నారు. to tell us of the God that drew salvation's plan. బోధకులైన వారు ఆ విధంగా దేవుడు చిత్రీకరించిన రక్షణ ప్రణాళిక మనకు బోధిస్తూ ఉన్నారు. A preacher to explain, to expound that God planned our salvation and draw us to that God who will give us that salvation, liberation and redemption. రక్షణకి సంబంధించిన దేవుని యొక్క విమోచన కార్యంలోకి మనల్ని తీసుకురావడానికి దేవుడు ఉద్దేశించిన దేవుని యొక్క వాక్య బోధకులు మనకు దాన్ని వివరించి సత్యాన్ని బలంగా చిత్రీకరణ ద్వారా చెప్పడం ద్వారా దేవుని రక్షణ ప్రణాళికలోనికి స్వాతంత్ర్యంలోనికి మనం రాగలుగుతూ ఉన్నాం. When we say liberation, అక్కడ పాపము నుంచి విడుదల it's the పడుతున్నాం. same as redemption. అలాగే పాపము నుంచి విమోచన కార్యాన్ని When we పొందుతున్నాం. say liberation or redemption, it's the same as salvation. కనుక పాపము నుంచి విడుదలన్నా పాపము నుంచి విమోచనన్న ఇవన్నీ కూడా రక్షణ కార్యముతో సమపోల్చదగ్గ కార్యాలై ఉన్నాయి. That's why it says in Exodus 15 verse 2. ఇక్కడ నిర్గమకాండము 18:3 వరకు మనం చూడగలిగితే It says, the Lord is my strength and my song, and he is become my salvation. నిర్గమకాండము 15:2 మనం చూడగలిగితే యెహోవాయే నా బలం, యెహోవాయే నా గానం, ఆయన నాకు రక్షణ అని వారు గానం చేశారు. You must be saved. కనుక ఇలా పాడాలంటే రక్షించబడాలి. Worship without salvation will not get anyone to heaven. రక్షణ పొందని వారి యొక్క ఆరాధన ఏ ఒక్కరిని ఎప్పుడు ప్రభు చెంతకు తీసుకుని రాలేదు. Religious activity without salvation will not get us to heaven. రక్షణ లేకుండా మత సంబంధమైన కార్య ఆచారాలు చేయడం ఎప్పటికీ మనల్ని ప్రభు చెంతకు తీసుకుని రాలేవు. Devotion, dedication, activity without salvation will not get us to heaven. రక్షణ లేకుండా భక్తిని ఆచరించడం, రక్షణ లేకుండా ప్రతిష్ట కార్యాలు చేసుకోవడం మనకు రక్షణను దేవుని యొక్క సన్నిధిని తీసుకుని రాలేవు. The God that drew salvation's plan. కనుక రక్షణ ప్రణాళికకు సంబంధించిన కార్యాన్ని దేవుడే చిత్రీకరించాడు. Number 2 is the grace that brought redemption to man. రెండవది దేవుని యొక్క కృపయే మానవాళికి విమోచన కార్యమును తీసుకువచ్చింది. Grace. కృప. Why do you need grace? మనకు కృప ఎందుకండి అవసరం? Why do I need grace? నాకు కృప ఎందుకు అవసరం? I owed a debt I could not pay. నేను చెల్లించలేనంత రుణాన్ని లేకపోతే బాకీని He కలిగి ఉన్నాను. paid the debt he did not owe. మనము చెల్లించలేనంత గొప్ప రుణాన్ని ఆయన చెల్లించగలిగిన వాడై ఉన్నారు. And that is grace. అలాగున మన బదులుగా ఆయన చెల్లించుటయే కృప అంటాం. Every man is guilty. ప్రతి నరుడు కూడా అపరాధి అయి ఉన్నాడు. Every man in every nation in the whole world were guilty before God. ప్రతి దేశములో ప్రతి మనుషుడు కూడా దేవుని ఎదుట అపరాధము చేసిన వానిగా లేక పాపిగా ఉండి ఉన్నాడు. And we couldn't set ourselves free. కనుక మనకు మనముగా మనల్ని మనం విడిపించుకోలేదు. That's like owing a debt you could not pay. ఇది ఎలా ఉంటుంది అంటే మీరు చెల్లించలేనంత గొప్ప రుణం కలిగి ఉంటే ఎలా ఉంటుందో అలాగుంటుంది. But Christ came. అయితే క్రీస్తు దిగి వచ్చాడు. And he paid the debt he did not owe. మనము ఆయన చెల్లించగలిగినది మనము చెల్లించలేనిది మన నిమిత్తమై ఆయన రుణము లేకపోయినను సరే చెల్లించాడు. He paid your debt that you could not pay. ఈ యొక్క రుణాన్ని మనం ఏమాత్రం కూడా చెల్లించలేము. When you believe and accept that is grace. ఆయన కృపయందు మనము నమ్మిక లేక విశ్వాసం ఉంచినప్పుడు ఆయన కార్యాన్ని జరిగించారని మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అది And మనకు for the వర్తించబడుతుంది. children of Israel, they got to know ఇజ్రాయెల్ ప్రజలైన వారి ఈ సంగతిని తెలుసుకోవలసిన వారిగా ఉంటున్నారు. their liberation, their redemption, their salvation came
by grace. వారి యొక్క స్వాతంత్ర్యం, వారి యొక్క విమోచన, వారి యొక్క విడుదల కార్యం ఇవన్నీ కూడా దేవుని కృప ద్వారా జరిగించబడి ఉన్నాయి. Exodus chapter 33 verse 17. నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో 17వ వచనంలో, But the Lord said unto Moses, I will do this thing also that thou hast spoken. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నా కటాక్షం కలిగింది అని ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. For thou hast found grace in my sight. ఎందుకనగా నా దృష్టిలో నీవు కృప పొందిన వాడవయ్యావు. కటాక్షం, Thou hast found grace in my sight. నీవు నా దృష్టిలో కృప పొందిన వాడవయ్యావు అని చెప్తున్నాడు. Moses found grace, Israel found grace. Grace, the very operating means by which they were saved, by which they were redeemed, by which they were liberated. Grace. మనము దేని ద్వారా అయితే దేవుని యొక్క సమృద్ధిలోనికి, దేవుని సన్నిధిలోనికి రాగలుగుతున్నామో అట్టి దేవుని యొక్క మహా గొప్ప కృప అనే పదార్థాన్ని మోషే భక్తుడు చూచి ఉన్నాడు, ఇజ్రాయేలు ప్రజలు చూచి ఉన్నాడు. ఈ కృప అనేది మనకు ఇటు విమోచన కార్యాన్ని సాఫల్యతలోకి తీసుకొస్తోంది. In Ephesians chapter 2 verse 8. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయములో 8వ వచనంలో It says, for by grace are you saved, and that through faith, and that not of yourselves. It is the gift of God. మనము విశ్వాసము ద్వారానే కృప చేత రక్షించబడి ఉన్నాము గాని మన కార్యాల వలన కలిగినది కాదు. ఇది కేవలము దేవుని కృపావరమే. You could not pay for salvation. రక్షణ కొరకై మనం ఏమాత్రము కూడా వెలను వెచ్చించలేం. You could not work out your salvation. రక్షణ కోసమై మనము చేసిన కార్యాల ద్వారా దాన్ని మనం సాధించుకోలేం. Salvation is so great, so high, that no man and nobody anywhere in any generation or nation could pay for that salvation. ఏ తరములో ఉన్న ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే రక్షణ అనబడే కార్యం కోసం ఏ విధమైన వెలను వెచ్చించలేడు, ఏ విధమైన కార్యాన్ని జరిగించలేడు. రక్షణ అంత గొప్ప దైవ కార్యమై ఉన్నది. The God that drew salvation's plan. ఈ యొక్క దైవ విమోచన రక్షణ కార్య ప్రణాళికను దేవుడే చిత్రీకరించాడు. The grace that brought redemption to man. ఈ యొక్క కృపయే మానవాళికి విమోచన కార్యమును తీసుకొని వచ్చింది. The gulf that his substitution did span. దేవుడు తన యొక్క విమోచన కార్యం ద్వారా మానవునికి దేవునికి మధ్య ఉన్న అగాధానికి ఆయన పరిహారి అయ్యాడు. The gulf is an uncrossable chasm that no man could get through, no one could swim through, and no one could fly through. దేవునికి మానవునికి ఉన్న మధ్య అగాధం ఎంత గొప్పది అంటే ఏ నరుడు దాటిపోజాలడు, ఏ నరుడు ఈత కొట్టి దాటి రాలేడు, ఏ నరుడు ఎగిరి కూడా ఆ దూరాన్ని దాటలేడు. God is so high, so holy holy as heaven. దేవుడు పరమందు అత్యున్నతమైన వానిగా, అత్యున్నతమైన పరిశుద్ధతను కలిగిన వానిగా ఉండి ఉన్నాడు. Man is so low, so sinful, and is as sinful and terribly low and deep as hell. నరుడేమో అత్యంత అగాధభరితమైన లోతైన పాపములో అల్పునిగా, దీనునిగా, పాతాళమంతటి అగాధ స్థలములో ఉండి ఉన్నాడు. There is a great gulf between hell and heaven. కనుక పరలోకానికి పాతాళానికి మధ్య గొప్ప అగాధం లాంటిది ఉండిపోయింది. There's a great gulf నేను వాడిన మాట, between the sinful man and the holy God. నేను వాడిన మాట గమనించారా? పరిశుద్ధుడైన దేవునికిని పాపి అయిన మానవునికి మధ్య పెద్ద అగాధం ఉండిపోయింది. Only Christ could span that. And when you come to Christ, you move from the hellish situation where you are, and you come to the heavenly goodness of God. మనమందరము కూడా చేతులు పైకి చాపి చప్పట్లు కొడుతూ ఉండగా కేవలము క్రీస్తు మాత్రమే ఈ అగాధమును దాటి వచ్చి మానవాళికి రక్షణ కార్యాన్ని తెచ్చిన వానిగా ఉన్నాడు.
We're told in Luke chapter 16 verse 26. లూకాసు వార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించినట్లయితే, Here is Abraham talking to the man who went to the other side. అక్కడ అబ్రహాము అనబడిన గొప్ప వ్యక్తి అక్కడ ఉన్న ఒక వ్యక్తితో ఈలాగున మాట్లాడుతూ ఉన్నాడు. When he was on earth, he didn't breach that gap. ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఈ వాక్య ఉపోదనాన్ని ఆయనకి చేయలేదు. And the gulf remained, the separation remained between him and God. ఈ యొక్క ధనికుడైన వాడు అక్కడికి చేరిన తరువాత సువార్తను వినినవాడు కాదు గనుక దేవునికి అతనికి మధ్యలో అగాధం అలాగే ఉండిపోయింది. He wanted Lazarus to come from paradise and come to him where he was. He was asking for a drop of water to cool his tongue because he was tormented in that place. బీదవాడైన లాజరు అనబడ్డవాడు తన చెంతకు వచ్చి దాహపు అగ్నిని చల్లార్చడం కోసం చుక్క నీరు కోరుకున్నాడు గాని అబ్రహాము చెంత ఉన్న లాజరు రావడానికి ధనికునికి అబ్రహాము యొక్క లాజరుకు మధ్య గొప్ప అగాధం ఉంది. So Abraham told him, కనుక ప్రజలు ఆయనకి చెప్పారు. and he said that beside all this, between us and you, there is a great gulf that nobody could cross. ధనికుడువైన నీవక్కడున్నావు, దీనుడైన లాజరు ఇక్కడున్నాడు. ఇద్దరు గనక ఒక స్థలం నుంచి ఒక స్థలానికి రావాలంటే ఏ నరుడు చేరుకోలేనంత గొప్ప విభాజ్యాన్ని కలిగించే అగాధం అక్కడుందని చెప్పారు. At this time now, ఇప్పుడైతే మనం గమనించినట్లయితే, if you have not surrendered your life to the Lord Jesus Christ, మీరు గనక మీ జీవితాన్ని ప్రభువైన యేసు క్రీస్తునకు సమర్పించినట్లయితే, if you have not repented, you have not believed on the Lord Jesus as your Savior and your Lord, మారు మనసు నుండి పశ్చాత్తాపం పొంది ప్రభువైన యేసుని మీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, there is a great gulf between the human and the divine. మానవాళికి దైవత్వానికి మధ్య అడ్డుగా ఉన్న ఆ యొక్క పెద్ద అగాధం అనేది, A great gulf between the sinful man and the sovereign God. పాపగ్రస్తుడైన మానవునికి సర్వాధికారి అయిన దేవునికి మధ్య ఉన్న ఆ యొక్క అగాధాన్ని, There's a great gulf between the natural man and the supernatural God. ప్రకృతి సంబంధమైన మనుషునికి ప్రకృతికి అతీతుడైన దేవునికి మధ్య ఉన్న అగాధాన్ని భర్తీ చేసేవాడిగా ఆయన ఉన్నాడు. But Christ became our substitute. అందుచేతనే క్రీస్తు మన కొరకు పరిహారమై ఉన్నాడు. He died for you. ఆయన మీ నిమిత్తం మరణించాడు. We've known that for a long time, but you must personally accept, believe and confess he died for me. తద్వారా నీవు వ్యక్తిగతంగా ఆయన నా పాపాల పరిహారం కోసం మరణించాడని విశ్వాసం ఉంచి ఆయన కార్యమును అంగీకరించాలి. It is because he died for you. ఎందుకనగా ఆయన నీ కొరకే That మరణించాడు. is why you can span that great gulf and bring you to God. ఎప్పుడైతే ఆ విధంగా విశ్వాసం ఉంచుతారో గొప్ప దేవునికి అల్పుడైన మానవునికి మధ్య ఉన్న అగాధము భర్తీ In చేయబడుతుంది. 1 Corinthians chapter 5. మొదటి కొరింథీ పత్రిక 5వ We're అధ్యాయంలో reading from verse 7 there. 7వ వచనం నుంచి మనం It చదవగలిగినట్లయితే, says, purge out therefore the old leaven, that ye may be a new lamb. అక్కడ వ్రాయబడిన మాట పాతదయ్యున్న ఆ యొక్క పులిసిన పిండి తీసివేయబడాలి అన్నట్టుగా, As ye are unleavened, for even Christ, look at this, even Christ, our Passover, is sacrificed for us. అట్టి పాతదైన పులిపిడిని తొలగించి వేయడం కోసం యేసుక్రీస్తు ప్రభువుల వారు పస్కా బలి పశువుగా ఆయన బలి అర్పణము గావించి ఉన్నాడు. Christ is the one that spanned the great gulf, and like a bridge between man and God, we can go through Christ and we touch God. మనము దేవుని స్పృశించులాగున అధికుడైన దేవునికి అల్పుడైన మానవునికి మధ్య ఉన్న అగాధమును యేసుక్రీస్తు ప్రభువుల వారు తన బలి అర్పణ ద్వారా సంపూర్తి చేసి మనం దేవుని చేరుకునేలాగున చేసి ఉన్నాడు. That's number one. మొదటిది ఏమిటంటే, And that number one has refreshed a memory that
God is the one that gives us the perfect plan for redemption. ఆ యొక్క మొట్టమొదటి కార్యంగా మనం చెప్పుకుంటున్న మాట ఏమిటంటే దేవుడే లోపరహితమైన విమోచన కార్యానికి సంబంధించిన ప్రణాళికను చిత్రీకరణ గావించాడు. I come to number 2. ఇప్పుడు మనం రెండవ అంశాన్ని Number ధ్యానం 2, చేద్దాం. the spiritual comprehension of our precious liberation. మనకు ఇవ్వబడి ఉన్న అమూల్యమైన స్వాతంత్ర్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక సమగ్ర అవగాహన. Another word for liberation is freedom. ఇక్కడ స్వాతంత్ర్యం అనగానే అది మనకు స్వేచ్ఛనిస్తోంది. The children of Israel were in Egypt ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. as slaves and bondmen. వారు బంధించబడ్డ వారిగా లేక బానిసల వంటి వారిగా ఉన్నారు. And what God said, let my people go, set them free. అయితే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే నా ప్రజలను స్వేచ్ఛగా వెళ్ళనివ్వండి. Freedom is the liberation. ఈ యొక్క స్వేచ్ఛ అనేదే మనకు ఇవ్వబడుతూ ఉన్న Freedom స్వాతంత్ర్యం. is the redemption. ఈ యొక్క స్వేచ్ఛ అనేది మనకు అనుగ్రహించబడుతున్న విమోచన. Jesus himself said in John chapter 8 verse 32. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో యేసు స్వయముగా ఈ రీతిగా సెలవిచ్చారు. Ye shall know the truth, and the truth shall make you free. మీరు సత్యమును తెలుసుకున్నట్లయితే సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. Free, స్వతంత్రం, saved, రక్షించబడ్డం, liberated, ఆ యొక్క విధానాన్ని విడుదల పొందడం. redeemed. Christ comes as the truth. ఆ విధంగా క్రీస్తు అనే సత్యం మనలోకి వచ్చినప్పుడు విడుదల, He says, I స్వాతంత్ర్యం am the జరుగుతుంది. way, the truth, and the life. ఆ విధంగా ఆయన చెప్పారు నేనే మార్గం సత్యం జీవమని. No man comes to the Father except by me. నా ద్వారా తప్ప ఏ నరుడును కూడా తండ్రి యొద్దకు రాలేడు. In that same John chapter 8 verse 36. యోహాను సువార్త 8వ అధ్యాయం 36 కూడా మనం గమనించినట్లయితే Says, if the Son, that's the Son of God, Jesus Christ, therefore shall make you free, ye shall be free indeed. దేవుని కుమారుడు లేక దేవుడై ఉన్న యేసు కుమారుడు ఎవరికి స్వాతంత్రం ఇస్తారో వారు నిజముగా స్వతంత్రాన్ని పొందిన వారు అవుతారు. Free indeed. నిజముగా స్వతంత్రాన్ని పొందిన వారు. You need to comprehend, I need to comprehend, you need to understand, I need to understand that precious liberation. మీరు గాని నేను గాని అమూల్యమైన ఆ యొక్క విడుదల కార్యాన్ని స్వతంత్ర్యాన్ని దేవుడిచ్చిన దానిని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. What comprehension does he have me? Does he want me to have? ఎటువంటి విడుదల కార్యాన్ని ఆయన మనకి ఇవ్వాలని కోరుతున్నారు? What comprehension, what understanding does he want you to have? ఆయన మన జీవితాల్లో ఇచ్చే అమూల్యమైన విడుదల కార్యం పట్ల ఎట్టి సమగ్ర అవగాహన మనం కలిగి ఉండాలని కోరుతున్నారు. Look at 3 things here. ఇక్కడ కూడా మనం 3 సంగతులను చూద్దామా? Number 1 is the present liberation from sin and eternal suffering. పాపము నుండి నిత్యమైన శ్రమల నుండి ఆయన ప్రస్తుత కాలమునకు మనకు విడుదలను లేక స్వాతంత్ర్యాన్ని అనుగ్రహిస్తున్నారు. There is sin in the world. లోకములో మనం చూసినట్లయితే పాపమున్నది. Because there is sin in every man. ప్రతి నరుడు కూడా పాపము చేస్తూనే ఉన్నారు గనుక We are conceived in sin. ఆ విధంగా పాప ఫలితాన్ని చూస్తూ ఉన్నాం. David said, in sin did my mother conceive me. దావీదు ఏమన్నాడంటే పాపములోనే నా తల్లి నన్ను గర్భధారణ We జరిగించుకున్నది. were born in sin, నేను పాపములో జన్మించిన వాడను. and in sin was I born. ఆ యొక్క పాపం మనలో నిలిచి ఉన్నట్లుగా ఉంటుంది. And we have been living in sin. అలాగే పాపమునందే నమ్మిక గల వారిగా మనం ఉంటున్నాం. Because Job said, no man can bring something clean out of the unclean.
అందుచేతనే యోబు భక్తుడు ఏమంటున్నాడంటే పాప సహితునిలో నుంచి పాప రహితుడు రాలేడు అని చెప్తున్నాడు. By nature, our sinners. మనము స్వాభావికముగా పాపులమై ఉన్నాం. By practice, we are sinners. మనము క్రియాత్మకంగా కూడా పాపులము అయ్యున్నాం. By lifestyle and character, we are sinners. మన జీవన విధానం, జీవిత లక్షణ విధానాలు కూడా పాపముతో The ఉన్నాయి. Bible says the wicked has gone astray, speaking lies from birth. దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుందంటే నరులు జన్మించింది మొదలు అబద్ధములు ఆడుచు దేవునికి దూరం అవుతూనే ఉండి ఉన్నారు. And sin brings suffering. ఆ విధంగా పాపం మనకు శ్రమను Earthly తీసుకొస్తుంది. suffering and eternal suffering. అది నిత్యమైన బాధను తీసుకొస్తోంది, స్థానిక సమకాలీన బాధను తీసుకొస్తోంది. And it is our present liberation that gives us freedom from the sin and eternal suffering. కనుకనే దేవుని యొక్క కృప ఎంత అమూల్యమైందంటే పాపము నుండి నిత్యమైన శ్రమ నుండి మనకు విడుదలొస్తుంది. దానికి సంబంధించిన సమగ్ర అవగాహన మనం కలిగి ఉండాలి. Number 2 here is the particular liberation from subjection and slavery. రెండవ ధ్యానాంశం ఏమిటంటే పాపానికి సంబంధించిన దాస్యత్వం నుంచి మనము ఖచ్చితమైన విడుదలను, స్వాతంత్ర్యాన్ని పొందాలి. For the children of Israel, they were in subjection and they were in slavery. ఇజ్రాయేలు ప్రజలైన వారు దాస శృంఖలాల క్రింద బానిసలుగా బంధకాల్లో ఉండి ఉన్నవారిగా ఉన్నారు. Which you, in our personal lives, private lives, by practice, were being in subjection and were being in slavery. వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో అలాగే వారి బహిరంగ జీవితంలో వారు పాపమునకు దాస్యత్వమును కలిగిన వారిగా బంధకాల్లో ఉన్నట్లుగా జీవిస్తున్నారు. But praise the Lord, there is a particular liberation for everyone. అయితే మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఏ విషయంలో అంటే ప్రతి వ్యక్తికి కావలసిన ఆ వ్యక్తికి సంబంధించిన విడుదలను ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. Number 3 ఆ తరువాత మూడవ సత్యం is our precious liberation from the shackles of self-sabotage. మనము వ్యక్తిగతమైన బంధకాల్లో ఉండి ఉండగా ఆయన తన అమూల్యమైన విధానము ద్వారా మనకు స్వాతంత్ర్యమును అనుగ్రహిస్తూ ఉన్నారు. Self-sabotage. వ్యక్తిగతమైన బంధకాల నుంచి ఆయన మనకు విడుదల అనుగ్రహిస్తున్నారు. Self-destruction. వ్యక్తిగతమైన వినాశనం నుంచి మనకు విడుదలిస్తూ ఉన్నారు. We're looking at number 1 there. ఇక్కడ మనం మొదటి అంశాన్ని మనం Number చూద్దాం. 1 is the present liberation from sin and eternal suffering. నిత్యమైన శ్రమ నుండి మన వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన తక్షణ స్వాతంత్ర్యాన్ని ఆయన ఇస్తున్నారు. Present at this very time. ప్రస్తుత కాలానికి సంబంధించి ఉన్న For the స్వాతంత్ర్యం children of Israel at that time, in their own age and at the time appointed by God, and the time had come, liberation was present for them. ఇజ్రాయేలు ప్రజలైన వారు గత కాలములో పాత కాలములో ఉండి ఉన్నప్పటికీ ఆ కాలానికి సంబంధించిన విడుదలను దేవుడు వారికి అనుగ్రహించాడు. That you will find in Exodus chapter 8 from verse 1. Present liberation. నిర్గమకాండములో 8వ అధ్యాయములో మొదటి వచనములో ఆ దినాల్లో ఉన్న ఇజ్రాయేలు ప్రజలకు ప్రస్తుత కాలానికి సంబంధించిన విడుదలను ఆయన అనుగ్రహించారు. For you and for me. అయితే మరి మీకు నాకు ఏంటి? Christ, the Savior, is the present Savior. మనకు ఆ కాలపు రక్షకుడు కాదు గాని ఈ కాలానికి వర్తించే రక్షకుడిని మనం కలిగి ఉన్నాం. For you and for me. మీకోసం నా కోసం Jesus Christ, the same yesterday, today, and forever. యేసు క్రీస్తు ప్రభువు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. He saves. ఆయన He సెలవిస్తున్నాడు. sets free. ఆయన విడుదల ఇస్తూ ఉన్నాడు. He liberates. ఆయన మనకు He స్వాతంత్ర్యం ఇస్తున్నాడు. delivers from sin. ఆయన పాపము నుంచి విడుదల ఇస్తూ ఉన్నాడు. Actually, we're told in 1 John chapter 3 verse 5. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయములో 5వ వచనం నుంచి మనం గమనించగలిగితే It says, and ye know, you must know, ఆయన ఒక సంగతి మనం తెలుసుకోవాలని కోరుతున్నాడు. that he was manifested
to take away our sins. మానవాళి పాపములను తొలగించి వేయుట కోసమే ఆయన దేవునిగా ప్రత్యక్షమయ్యాడు. In him is no sin. ఆయనలో పాపమేమీ లేదు. That's why he could die for you and die for me, because he was perfect. అందుచేతనే నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన His లోపరహితునిగా ఉన్నాడు. life was sinless. ఆయన జీవితం పాపరహితం. His blood was spotless. ఆ యొక్క జీవితములో ప్రభువులో ఎక్కడా పాపము లేదు. And because he owed no debt, you can now repent upon him and he pays your debt. He saves you. ఆయన ఎవ్వనికి నీ పాపం విషయంలో గాని మరి ఏ విషయంలో గాని రుణస్థుడిగా ఉన్నవాడు కాడు గనుక నీవు నేను మన విమోచన కోసమై ఆయన యొద్దకు రావచ్చును. He is our savior. ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు. Look at number 2 here. Number 2 is our particular liberation from the things that brought us into slavery. ఇక్కడ రెండవ సంగతిని మనం గమనించినట్లయితే ప్రతి విధమైన పాప దాస్యత్వము నుంచి ప్రత్యేకమైన విమోచన లేక విడుదల లేక స్వాతంత్ర్యాన్ని ఆయన ఇవ్వగలవాడై ఉన్నాడు. Pharaoh subjected the children of Israel. ఫరో దేవుని ప్రజలను ఇజ్రాయేలీయుల్ని చెరపట్టినట్టుగా ఉన్నాడు. Satan subjects every man on earth. అలాగే సాతానైతే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడిని కూడా చెరపట్టిన వానిగా ఉన్నాడు. Pharaoh brought the children of Israel into slavery. ఇజ్రాయేలు ప్రజలైన వారిని వారు ఆ విధంగా బంధకాల్లోకి తీసుకున్నారు. Sin and Satan bring man into slavery. పాపము అలాగే సాతాను మానవాళిని దాస్యత్వములోకి తీసుకుంటున్నారు. Look at the story of a man, anyone in subjection and slavery. మానవాళి జీవితాన్ని గమనించండి. ఏ మనుషుని జీవితం తీసుకున్నా పాపమునకు దాసుడైన వాని వలె ఉంటున్నాడు. Romans chapter 7 verse 14. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం తదుపరి. It says, for we know that the law is spiritual, but I am carnal, sold under sin. ఇక్కడ వ్రాయబడిన మాట గమనిస్తే ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి ఉన్నాను అనే మాట వాడుతున్నాడు. Every man without Christ, every man without the Savior, every man without salvation, sold under sin. క్రీస్తు లేనివాడు, రక్షణ లేనివాడు, వాక్య సంబంధి కాని ప్రతి వాడు కూడా పాపమునకు అమ్మబడి ఉన్న శరీర సంబంధి అయి ఉన్నాడు. In verse 15, 15వ వచనంలో it tells us that being then made free from sin, ye became the servant of righteousness. మనం 16వ వచనం అలాగే 15వ వచనం రెండు కలిపి గనక చూసుకోగలిగినట్లయితే ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన శ్రేష్టమైన దానిని మనము పట్టుకున్నట్లుగా ఒప్పుకొన చేయుచు పాపము మనలో నివసించకుండా దాని నుంచి మన శరీరమును విమోచిస్తున్నాడు. He goes on to say, what I do, I do not allow. ఇక నేను చేయుచున్నది చేసిన వాడిని నేను కాదు అన్నట్టుగా, What I don't want to do, that I do. ఇక్కడ వ్రాయబడుతున్న మాటలు మనం గమనించినట్లయితే ఏమి చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. Because when I would do good, evil is present with me. మంచి చేద్దామని అనుకుంటున్నాను గాని మంచి చేయలేకపోతున్నాను, చెడునే చేస్తున్నాను. For he says, I now understand, I comprehend. దీన్ని బట్టి నాకు ఒక సంగతి లోతుగా అర్థమైంది. It is not I that do it, it is sin that dwells in me. అదేమిటంటే నేను అలాగున చేయడానికి కారణం నేను కాదు గాని నాలో జీవించుచూ ఉన్న నివసిస్తున్న పాపమే. Subjected to sin. అంటే పాపమునకు నేను లోబరచబడి ఉన్నాను, a slave. పాపమునకు నేను దాసోహమై ఉన్నాను. Have you thought about your life? మీరు ఎప్పుడైనా మీ జీవితాన్ని గురించి ఇలా All the యోచించారా? promises you make to God, all the determination you have, all the resolution you have.
నీ జీవితానికి సంబంధించిన కృత నిశ్చయాన్ని, దృఢ నిశ్చయాన్ని, ఏదైనా విప్లవాత్మకమైన నిర్ణయాన్ని మీరు ఈ రీతిగా చేసుకున్నారా? I won't say that again. నేను ఈ మాట మరలా చెప్పగోరుతున్నాను. But you say it again. దాన్ని మరలా చెప్పగోరుతూ I ఉన్నాను. won't do that again. నేను మరలా దాని గురించి తెలియజేయగోరుతున్నాను. But you do it again. దాన్ని మరలా You చేయాలనుకుంటున్నాను. have a good intention, but you have a bad action. అదేమిటంటే అంతరంగంలో ఉద్దేశం మంచిగా కలిగి ఉన్నప్పటికీ కూడా చర్యల రూపంగా చెడే Of చేస్తున్నారు. subjection and because of slavery. ఎందుకనగా నేను పాపమునకు లోబరచబడ్డవానిగా దాస్యత్వములో ఉండి ఉన్నాను గనుక. And it is when Christ comes to you అయితే ఇటువంటి పరిస్థితుల్లో యేసు మీ and చెంతకు you వచ్చినట్లయితే, come to Christ మీరు క్రీస్తు చెంతకు వచ్చినట్లయితే, and you turn away from your sin మీరు పాపం నుంచి and you మరలుకున్నట్లయితే, believe on Jesus Christ, the only one that can save you, మిమ్మును పాపం నుంచి రక్షించగల యేసు క్రీస్తునందు ఏకైక దేవుని యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే, that is when liberation, freedom, redemption, salvation comes to you. No more subjection and no more slavery. ఇక మీద పాపానికి సంబంధించిన దాస్యత్వము గాని బానిసత్వము గాని లేకుండా దేవుడు అనుగ్రహించే స్వాతంత్ర్యం, దేవుడిచ్చే విడుదల, దేవుడిచ్చే విమోచన, దేవుని యొక్క విశాలమైన కార్యాన్ని కలిగి ఉండవచ్చు. And Romans chapter 6, 17 to 23 tells us that. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 17 నుంచి 23 వచనాలు ఈ సంగతిని మనకు తెలియజేస్తున్నాయి. In verse 18, it says, be made free from sin. We become the servants of righteousness. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, పాపము నుంచి విమోచించబడి నీతికి సంబంధించిన దాసులముగా లేక నీతికి సంబంధించిన సాధనముల వలె మనం ఉండగలుగుతాం. Liberated, విడుదల పొందిన వారిగా, saved, రక్షించబడ్డ వారిగా, delivered, విడిపించబడ్డ set వారిగా, free from sin. పాపము నుంచి విమోచించబడ్డ వారిగా. Then you are no more subject to self. You are no more subject to sin. You are no more subject to Satan. Free, free indeed. అప్పుడు మీరిక మీదనే మాత్రమును కూడా పాపమును గాని పాప సంబంధమైన దానికి కానీ లోబడిన వారిగా, దాసులుగా కాకుండా పరిపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని పొందిన వారు అవుతారు. Look at number 3 there. మూడవ సత్యాన్ని కూడా మనం Number చూద్దామా? 3 is a precious liberation from the shackles of self-sabotage. వ్యక్తిగతమైన బంధకాల నుంచి మనం అమూల్యమైన స్వాతంత్ర్యమును పొందుకొనుచు ఉన్నాం. The people that have a good project, but they sabotage themselves. కొన్ని సందర్భాల్లో మంచి ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్న వారు కూడా తమ జీవితంలో లోపరహిత విధానాలు కాకుండా లోపాలకు లోనవుతూ ఉన్నారు. They have a good project, a good heritage. They sabotage themselves. వాస్తవానికి వారు మంచి లక్షణాలను, మంచి విధానాలను కలిగిన వారే గాని ఏదో వ్యక్తిగత సంబంధమైన లోపాలకు లోనైన వారిగా ఉంటున్నారు. A good promise from God. దేవుని యొద్ద నుంచి వారి కోసం మంచి వాగ్దానం ఉన్నది. They take the instrument of destruction from the hand of Satan and they apply it upon themselves, and will say they have self-sabotage. దాని యొక్క వాగ్దాన వివరం ఏమిటంటే, దేవుడట్టి వారిని విమోచించి తన జీవితంలోనికి వారిని తీసుకుని రావడం ద్వారా వారి జీవితాలకు సంబంధించిన పాపపు గతమును కొట్టివేస్తూ ఉన్నాడు. In 1 Samuel chapter 2 verse 30, మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనం God గమనించినట్లయితే, was talking to Eli, దేవుడు ఏలీతో మాట్లాడుతూ ఉన్నాడు. and he said to Eli, ఏలీతో ఏమని చెప్పారంటే, I told you that you and your family will be priests before me forever. నీవు గాని నీ ఇంటి వారు గాని ఎప్పటికీ నా యొక్క పరిచర్యలో లేకుండా ఉండులాగున కార్యాలు మీరు చేశారు. But God said, now that be far from me. I can't do that. I won't do that anymore. ప్రభు చెప్తున్నాడు కదా, ఇక మీదట మీరు ఆగున చేస్తూ ఉంటే నేను చూడడం ఇష్టపడడం లేదు. ఇక మీదట మీరు ఆ యాజకత్వములో ఉండరు. It wasn't Satan that took the privilege from him. Eli himself took the privilege away from himself. Self-sabotage. ఎందుకనగా ఏలీలో నుండి గాని ఏలీ కుటుంబంలో నుంచి గాని అటు దేవుని కృపను అపవాది దొంగిలించిన వాడిగా ఉన్నాడు. తత్ఫలితంగా స్వీయమైన నేరారోపణ ఎదుర్కొంటున్న వారిగా వారి హృదయాల్లో బాధతో మిగిలిపోయారు.
Hebrews chapter 12 verse 15. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 15వ వచనాన్ని చూస్తే The Lord was not talking about Esau. ప్రభు అక్కడ ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నారు. It was Esau that destroyed himself. ఏశావు తనను తాను నాశనము చేసుకున్న వానిగా ఉంటున్నాడు. He sold his birthright. తన యొక్క జ్యేష్ఠత్వపు జన్మ హక్కును And అమ్మువేసుకున్నాడు. when he would have had the blessing of that birthright, he was denied. జన్మ హక్కు జ్యేష్ఠత్వ హక్కును కాలదన్నాడు. ఆ యొక్క హక్కును కోల్పోయాడు. He sought it carefully. With tears, he couldn't get it back. ఆయన ఆ రీతిగా జీవితకాలం అంతట్లో దీవెనకరంగా ఉండవలసి ఉన్నాడు కానీ దాన్ని కాలదన్నుకున్నాడు. For Esau, it was an expensive self-sabotage. ఇక్కడ ఏశావు జీవితంలో జ్యేష్ఠత్వపు జన్మ హక్కు అనేది తన జీవితకాలపు విలువైన హక్కుగా అతడు భావించుకోలేదు. In a thoughtless moment, he had that expensive sabotage. తాను కలిగి ఉన్న స్వాస్థ్య సంపద వంటి స్వీయమైన హక్కుగా జ్యేష్ఠత్వ హక్కును అతడు భావించలేదు. It was an extensive sabotage. అది చాలా కొనసాగింపును కలిగి ఉండే స్వాస్థ్య సంపద వంటిది. Because that sabotage that made Esau lose the birthright also affected Edom, all his descendants. Extensive self-sabotage. ఆ రీతిగా తన జ్యేష్ఠత్వపు జన్మ హక్కును తృణీకరించిన వాడిగా తను మాత్రమే కాకుండా తన తదుపరి తరముల వారు కూడా ఎవ్వరు ఆధిక్యతను కలిగి ఉండకుండా చేసుకున్న వాడయ్యాడు. Extensive, చాలా ఖరీదైంది, expensive, అలాగే చాలా అరుదైనది. eternal self-sabotage. అది నిత్యమైన జీవితానికి సంబంధించిన స్వాస్థ్యాన్ని కోల్పోయిన ఆవేదనగా మిగిలిపోయింది. Esau couldn't get to heaven. ఏశావు కూడా పరలోకానికి రావచ్చు. He carried hatred, anger, animosity, evil, violence against Israel for life, and then went and lost eternity. కానీ నిత్యత్వపు జీవితంలో కూడా తొలగిపోనట్టుగా ఉన్నటువంటి ద్వేషాన్ని, పగను, ప్రతీకారాన్ని యాకోబనబడి ఇజ్రాయేలు మీద పెంచుకున్నవానిగా ఉన్నాడు. All the descendants of Esau also experienced that, the same hatred, the same animosity, the same anger, the same violence against the children of Israel. They had self-sabotage, expensive, extensive, eternal. తద్వారా తన జీవిత కాలంలో మాత్రమే కాకుండా తను తదుపరి తరముల వారిలో కూడా యాకోబనబడిన ఇజ్రాయేలు ప్రజల మీద, వారి సంతతి మీద ద్వేషాన్ని, పగను పెంచుకున్నవానిగా నిత్య జీవము వరకు కూడా తన స్వీయ స్వాస్థ్య సంపదను కోల్పోయిన వానిగా ఉన్నాడు. That is what Christ wants to deliver you from, save you from. ఈ రోజున అట్టి పాపము నుంచి అయినను సరే యేసు మీకు విడుదలను గ్రహించవలనని కోరుచూ ఉన్నాడు. Let's come to number 3 now. ఇప్పుడు మనం మూడవ సత్యాన్ని ధ్యానం చేద్దామా? Number 3, we're looking at the steadfast commitment to our personal liberation. మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన స్వాతంత్ర్యాన్ని విషయంలో ఆయన మనకు సమర్పణను లేకపోతే నిబద్ధతను కలిగిన వానిగా ఉంటున్నాడు. Liberation. స్వాతంత్ర్యం. There must be real commitment. దాదాపుగా పోగొట్టుకున్న స్థానంలోనికి మరలా రాగలగడం. We see that in many nations that were colonized. ఈ రోజున మనం దేశాలుగా పిలుస్తున్న చాలా ప్రాంతాలు ఒకప్పుడు బంధకంలో ఉండి ఇప్పుడు స్వాతంత్ర్యాన్ని పొందుకున్న దేశాలుగా ఉన్నాయి. Great leaders rise up. గొప్ప గొప్ప నాయకులు ఆయా దేశాల్లో Good లేచారు. leaders rise up. మంచి మంచి నాయకులు లేచారు. And they tell the colonial master, we will not be subjugated, will not be in slavery anymore. ఆ విధంగా అంతర్గతంగా ఉన్న లోపాలను అధిగమించే వారిగా వారిని నాయకులు తీర్చిదిద్దారు. And they give everything it takes. అన్నిటినీ కూడా వారు సంగ్రహించారు. Commitment. ఆ విధంగా నిబద్ధత కలిగి ఉన్నారు. Steadfast commitment. స్థిరమైన నిబద్ధత గల వారిగా ఉన్నారు. Until the nation is liberated. ఆ విధంగా దేవుని ప్రజలైన వారు వారి దేశాలు విడుదలను, స్వాతంత్ర్యాన్ని That's పొందారు. what we discovered Moses and Aaron.
ఆ విధంగానే మోషే అహరోను ఆ విధంగా నడిపించారు. Steadfast commitment to liberation. స్వాతంత్ర్యం కోసమైన స్థిరమైన విడుదలను వారు కలిగి ఉన్నారు. It's not something that somebody can be careless about. Okay, when God desires, when God wants, He'll liberate me. No, you must have a commitment to your liberation, and it must be steadfast. That commitment. ఇక్కడ మనకు దేవుడిచ్చే స్వాతంత్ర్యాన్ని మనం కలిగి ఉండాలంటే ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందాం అన్నట్టుగా ఉండం కాదు. మనం ఒక నిబద్ధతను కలిగి ఉండి ఆయన చెంతకు వచ్చి ప్రభువా మీరు నా జీవితానికి విడుదల ఇవ్వండి అని అడిగేవారిగా ఉండాలి. Are you under the bondage of sin? మీరు ఇంకను పాపంలోనే ఉండగోరుతున్నారా? Are you under the bondage of slavery? లేకపోతే ఇంకను పాపపు బంధకాల దాసత్వంలోనే Slavery ఉండగోరుతున్నారా? to sin. పాపమునకు దాసత్వంలో Slavery ఉండేవారు. to a bad habit. అలాగే చెడ్డల వాట్ల దాసత్వంలో. Slavery to a natural fleshly sin. అలాగే వ్యక్తిగత దైహిక సంబంధమైన భూతకల్పల మధ్యలో దాసత్వం. Are you self-sabotaging yourself? ఆ విధంగా మిమ్మును మీరు నిందించుకునే వారిగా ఉండిపోతున్నారా? Nothing is very costly, expensive, extensive, eternal. దయచేసి గమనించండి, జీవితాన్ని పాడు చేసుకోవడం అనేది నిత్యత్వం వరకు సంబంధించిన గొప్ప వెలన వెచ్చించే పాపం అయి But ఉంటుంది. He wants you to have a personal commitment to this liberation. కనుక ఇట్టి స్వాతంత్ర్యాన్ని పొందడం కోసమై వ్యక్తిగతమైన నిబద్ధతను మనము కలిగిన వారిగా ఉండాలి. Look at three things the Lord expects you to do to her. ఇక్కడ మీరు కూడా కలిగి ఉండవలసిన ప్రభు ఆకాంక్షిస్తూ ఉన్న 3 సంగతులను గమనించండి. Receive and believe the good news of your liberation. ప్రకృతికి అతీతమైన దేవునికి యొక్క విడుదల కార్యాన్ని విశ్వసించాలి, స్వీకరించాలి. Good news. శుభవార్త. Moses came. మోషే వచ్చాడు. The Lord sent him. దేవుడు ఆయన్ని And in పంపించాడు. Exodus chapter 4 verse 29. 4వ అధ్యాయం 19వ వచనం వరకు మనం చూస్తే After Moses and Aaron spoke to the people, మోషే అహరోనులు వీరిద్దరు కూడా వెళ్ళి ప్రజలతో they మాట్లాడారు. received the good news. వారు మంచి వార్తను They చెప్పారు. believed the good news. వారి యొక్క మంచి వార్త యందు విశ్వాసం ఉంచారు. That was their commitment to their personal liberation. అది వారి వ్యక్తిగతమైన జీవిత విడుదలకు సంబంధించిన నిబద్ధతగా ఉన్నది. The good news comes to you. ఈ రోజున ఒక శుభవార్త మీ యొద్దకు వస్తుంది. Christ has come. క్రీస్తు వచ్చి He ఉన్నాడు. came to save. He came to deliver. ఆయన మీకు విడుదల ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. And as many as received him, ఎందరైతే ఆయనను స్వీకరిస్తూ ఉన్నారో to them he gave the power to become the sons of God, even to them that believe on his name. అట్టివారుగా ఎవరైతే ఆయన వాక్యమందు తన నామమందు విశ్వాసం ఉంచారో అట్టి వారందరికీ తన కుమారులుగా, కుమార్తెలుగా, పిల్లలుగా ఉండడానికి ఆయన అధికారం ఇస్తున్నారు. And in John chapter 1 verse 29, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో the next day John sees Jesus coming, and he said, behold the Lamb of God that taketh away the sin of the world. Is good news. Believe it, receive it, and your liberation comes. ఆ తరువాత రోజు నా స్నానికుడైన యోహాను యొద్దకు యేసుక్రీస్తు ప్రభువు వారు నడుస్తూ వస్తూ ఉన్న సమయంలో యోహాను ఆయనను చెప్తూ ఉన్నాడు, ఇదిగో సర్వలోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. ఇది శుభవర్తమానం. ఆయనను చూచిన వారు రక్షించబడతారు. Number 2, repent and bar the graceless nature that had been in your life of the sinful liberty. కృపారహితమైన, పాప సహితమైన, పాప సంబంధ జీవితం నుంచి పశ్చాత్తాపంతో విడిపించబడి మనం వెలుపలకు రావాలి. Men and women want to be free. మనం ఆ విధంగా విడిపించబడాలి. Free to sin. పాపము నుంచి విడుదల పొందాలి. Free to do evil. Free to do evil. చెడ్డ కార్యాలు చేసే విధానం But నుంచి we need to విడిపించబడాలి. repent of that. వాటి విషయంలో మనం మారు మనసు పొందాలి. Repent and bar the graceless nature that we have had all through our lives of sinful liberty.
మన జీవిత కాలంలో పాప సంబంధమైన విధానాలకు మనం దాసోహం కాకుండా ఆ విధంగా మనం విడుదల పొందిన వారిగా ఉండాలి. Jesus said the time is come. The kingdom is now near. He said, repent and believe the gospel. యేసుక్రీస్తు ప్రభువుల వారు స్వయంగా చెప్పి ఉన్నారు, ఇదిగో పరలోక రాజ్యం వచ్చి ఉన్నది గనుక సువార్తను నమ్మండి. And the word of God says in Acts chapter 3 verse 19. అపోస్తల కార్యములు 3:19లో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తోందంటే, It says, repent and be converted, ఇదిగో మారు మనసు పొందండి, మార్పు చెందండి, that your sins may be blotted out, తద్వారా మీ పాపములు కొట్టివేయబడతాయి. and a time of refreshing, fresh liberation will come from heaven, from God unto you. పరలోక సంబంధులైన దేవుని యొద్ద నుంచి తాజాదనాన్ని కలిగించే ఒక విడుదల మీకు కలుగుతోంది. In verse 26, ఇంకను ఆయన ఏమని it చెప్తున్నారంటే, said that unto you first God, having raised Jesus up from the dead, his own son, he sent him to bless you in turning away everyone from his sin. నజరేతు వాడైన యేసును మృతి నుంచి లేపిన ఆయన యొక్క ఆత్మ మీ జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా తమ అతిక్రమాల నుంచి మళ్ళుకునేలా చేసి వారిని మృత్యువు నుంచి లేవనెత్తుతోంది. Now it's in your hand. ఇప్పుడు ఇది మీ వంతు. Whosoever shall call on the name of the Lord shall be saved. ఎవరైతే యేసు నామాన్ని పిలుస్తారో వారు రక్షించబడతారు. Now it's in your hand. Repent. కనుక మీ చేతులు శుద్ధీకరించుకోండి, పశ్చాత్తాపపడండి, ఆదరించబడండి, and be transformed, రూపాంతరపరచబడండి. have such a mighty change that heaven will realize you have received the good news, you have believed the good news, and then you come to the enjoyment of that good news of liberation, of deliverance, of liberation as well as total redemption. పరిపూర్ణమైన విమోచన కార్యాన్నిచ్చే దేవుని యొక్క కృపాసహితమైన పాప క్షమాపణ కార్యమును బట్టి నీ సకల పాప సంబంధమైన విధానాల నుంచి, అలవాట్ల నుంచి విడుదల పొందగలిగిన వారిగా ఉండాలనే మంచి వార్త మీకు అందించబడుతోంది. Number 3 is to rejoice. ఇక్కడ మూడవది ఏంటంటే ఆనందించండి. Become godly disciple of the Savior liberator. మనకు రక్షణను విడుదలను ఇచ్చే దేవుని చెంత శిష్యులుగా ఉండి తద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని ఆనందించండి. His Savior, ఆయన మిమ్మల్ని ఆ రీతిగా His చేస్తున్నారు. liberator, ఆయన మీకు ఆ రీతిగా విడుదల ఇస్తున్నారు. and he has that compound title, Savior dash liberator, Savior Lord. ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు రక్షకుడు మాత్రమే కాదు, ఆయన విడుదలను కూడా అనుగ్రహించే దేవుడై ఉన్నారు. And when you come to him, the Savior, మీరు రక్షకుడైన ఆయన you చెంతకు వచ్చి have ఉన్నప్పుడు his salvation, ఆయన రక్షణను మీరు పొందుకుంటారు. and he gives you the joy of salvation. మాత్రమే కాకుండా ఆయన మీలో రక్షణానందమును కలిగించిన వానిగా ఉంటారు. He makes you rejoice, ఆయన మిమ్మల్ని ఆనందింపచేసే and he దేవునిగా gives ఉంటారు. you the great news. గొప్ప వార్తను మీకు అందిస్తున్నారు. Rejoice because your names are written in heaven. తద్వారా మీరు పరమందు ఆయనను కలుసుకునే వారిగా ఆనందిస్తారు. This, brothers and sisters, is God's perfect plan of total redemption. ప్రభునందు ప్రియమైన సోదరులారా, సోదరులారా, ఇప్పటి వరకు మనం ధ్యానం చేసింది దేవుని యొక్క లోపరహితమైన పరిపూర్ణ విమోచన ప్రణాళిక. He made a plan for you, he made a plan for me. ఆయన మీకోసం ప్రణాళిక సిద్ధం చేశారు, నా కోసం He ప్రణాళిక made సిద్ధం a చేశారు, plan for us all. మనందరి కోసం ప్రణాళిక సిద్ధం చేశారు. The God that drew salvation's plan, రక్షణ ప్రణాళికను చిత్రీకరించిన వాడు the దేవుడే. grace that brought that redemption to man, కృపయే మానవాళి యొద్దకు ఆ యొక్క విమోచన రక్షణ కార్యాన్ని తీసుకొచ్చింది. the gulf that his substitution, his sacrifice has paid for us to span that great gulf.
మానవునికి దేవునికి మధ్య ఉన్న ఆ గొప్ప అగాధం అనేది దేవుని కుమారుడు యేసు చేసిన త్యాగం ద్వారా భర్తీ చేయబడింది. మానవుడు దేవుని చేరుకోగలుగుతున్నాడు. Receive it. కనుక దీన్ని స్వీకరించండి. Repent of sin దీన్ని మీరు స్వీకరించండి. and rejoice in his salvation. దేవుడు అనుగ్రహించిన రక్షణలో ఎప్పుడు ఆనందించు వారిగా ఉందుము గాక. We're going to rise up now and we're going to pray on the revelation of the plan of his liberation. ఈ సందర్భంలో ప్రార్థన చేయనయున్నాం. దేవుని రక్షణ ప్రణాళికకి సంబంధించి తగిన జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన. Let's rise up and we're going to pray. మనమందరం లేచి నిలబడదాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. Let's pray together. The clarity of the message cannot be overemphasized. We thank God and praise the name of the Lord. Let's worship him and thank him for this message we've received at this time. God's plan for our total redemption. It covers every area. The plan was designed by the Almighty God, and that's the only solution for mankind, the only solution for the problem of sin. The purpose of this redemption made clear, and the Almighty God performed it. Planned it, purposed it, and he performed it. And it's clear what's the reason for this particular message. The message is clear. Man cannot change the mind of God or the message of God. Ours is to make sure that we yield ourselves to whatsoever he has instructed. That's the purpose. The purpose of this message, the sevenfold command for the people's liberation. Let's pray. Let's bring ourselves to the Lord. God has given it. And Pharaoh tried everything. He could not change God. No man will change the message of the Lord, nor change the Almighty God, or weary God to the point that God will say, okay, let me forget about my plan, forget about my purpose, forget about my message. No, not the Almighty God. The message must change us. And it's clear, sevenfold, complete, perfection, everything God insisted must be performed, and we can't change it. So the children of Israel were liberated. And this book of redemption pictures for us our own redemption, and we've been taught God's plan for salvation. God that drew that salvation plan executed it. He drew it, and when the fullness of time came, he executed it. And this is your own time to actually benefit from what God himself designed and what he has executed. The grace. Without grace, there's no way of salvation. Let's talk to the Lord. Tap into that grace. The grace that brings salvation, the grace that produces salvation. Tap into it. It's for your good. Tap into it. And God has made it available. He has appeared to all mankind, to everyone. Without grace, there's no way any man can be saved. And we've seen it, the sevenfold command for the people's liberation, and God Almighty made that possible. What a great gulf that the Lord Jesus Christ spanned for us. A gulf, sinful man, to be brought back to the Almighty Holy God. Only Christ could be such a mediator, to be able to be a substitute, to bridge that particular gulf, to span that particular gulf. God Almighty made that plan possible. And the message he demanded of us right now is for us to yield ourselves and surrender ourselves unto the Lord, so that that gulf between God and man can be bridged. Having been bridged by the Lord Jesus Christ, you can now benefit from it. Talk to the Lord, present yourself unto the Lord. Our present liberation from sin and the eternal suffering
Without Christ, man is destined to suffer eternally. But God, in his mercy and his love, and that's where you must come in to particularly benefit from the mercy and the love of the Almighty God, which he has demonstrated through the Lord Jesus Christ. Our present liberation from sin, not in the future, it has to be now. It has to be now. Sin has to be dealt with in your life presently. Jesus Christ has paid the price already, and there's no reason why you should remain under the bondage, the guilt, and condemnation of sin. No power of sin should be able to overcome you. Once you come to know and surrender to the Lord Jesus Christ, the Lord himself prescribed this as the only solution. The only solution. That's why the apostle made it clear, as we've seen here. He says, the only way to get out of sin, get into the righteousness of God, is through this gospel that Jesus Christ has come to suffer for our sins so as to remove the present suffering from us as a result of sin and iniquity. You may be going through some things which are just as a result of your own making. Sin and iniquity brought that upon you. This present suffering, you can be delivered from it once you give up your sin and surrender unto the Lord Jesus Christ. And that will also secure you eternally. You will not go through eternal suffering again. Call upon the Lord. Let's talk to the Lord in prayer and present ourselves unto the Lord. Total liberation. This present time, present liberation from sin. He came to take away our sins. In him is no sin. And as a result of that, he paid the debt we could not pay. He paid the debt we could not pay. And then he suffered to be able to redeem us, to pay the debt he was not owing. And here we are, we couldn't pay the debt, but he has paid it for us, that we should not surrender unto him, so that the power of his atonement, his redemption, his resurrection, that power will work in our lives to change and transform us. What a privilege we have to come to him and receive full and complete liberation and redemption. Our present liberation in and eternal suffering, it has been made very possible. The spiritual comprehension we must have is obvious of this precious liberation. May the Almighty God open your understanding, your eyes, the eyes of your understanding, to comprehend and understand the depth of what Christ himself did for us, so that you don't yield yourself anymore to sin. Our particular liberation from subjection and slavery. Satan brought slavery through sin to subject us to his own will, to what he wants. But Christ has come to liberate us completely, so that we are free from being subjected by the wicked one, to live in slavery, in bondage to sin. And you can be free from every kind of bondage, whatsoever you have been entangled with, whatsoever bondage to sin, which also brought slavery, you can be delivered from it right away. And our precious liberation from the shackles of self-sabotage. Don't be an Esau who brought himself under bondage, forfeited all that God already prepared for him. Don't sabotage your eternal welfare. Don't allow sin to make you miss all the provisions and the promises the Almighty God has made for you. Some people, with all the good promises and the provision of the Almighty God, sabotage everything as a result of willfully
doing that which is contrary to the will of God. And they shelve all that God has prepared. Don't be among them. Are there some things you need to correct in your life? Let this time be the time when you call upon God. Seek the face of God and get them corrected. Are there restitutions to be made? Don't shelve it. You do, you are sabotaging the provision and the privilege that the Almighty God has for you. Call upon God. Receive grace. Grace for this present time, for you to be liberated. Spiritual comprehension is what you need. Have that, and then it will help you to live according to the will of God. When you do, oh, what a precious liberation we'll have from all the shackles of self-sabotage. Of that, sin will be removed completely. We are born into sin. We lived in sin, but Christ came to completely liberate us. Are there still some sins that you are harboring? You may call them little bitterness, hatred, little restitution that ought to be made, repentance. This is the time to repent and be free completely from everything that is contrary to the will of God and the word of God. The Lord is calling us, everyone, to come to that particular platform. Come. And then we get to the steadfast commitment to our personal liberation. The whole thing. This is not, Bible study is not a mere religious exercise. No, it's a time for us to personally, individually, what have you gained from the study of today? Which area of your life are you applying it to? All that our Father in the Lord has taught, what are you applying to your personal life? Which area? Which aspect? What are the areas that your eyes have been opened, the eyes of your understanding have been opened to enable you see? Or have you become so familiar with the word of God that you attend Bible study and you don't get anything? There's nothing to pray about. Call upon God. Seek the face of God. Steadfast commitment is what the Lord is calling us on to. And the essence of it is your individual, personal liberation. It's not a communal thing. It's not a kind of ecclesiastical privilege that belongs to the whole congregation without individuals benefiting. You must benefit. Apply it to your life. That's what the Lord is calling us on to. And then you must receive and believe the good news for your own supernatural liberation. It's the Lord himself that will liberate you, set you free completely from sin, the guilt, and the power of sin. He has that to do. But to get that done, there must be repentance. You need to repent, and you turn away and bar every graceless nature of sinful liberty. Some people take the grace of God for granted. No, you must repent and turn away from everything that is graceless and the nature that is contrary to the will of God and to the word of God and to the provision of God must not be in your life. And then when that has happened and there is a total change, then you must rejoice. The grace of God, one sinner that repents, angels in heaven begin to rejoice. And as you turn to the Lord today, you bring joy to the Almighty God, and the grace of God will abound in heaven. Heaven will rejoice as a result of making amends, and then the joy of heaven will also fill your heart. What a message we have had. God's plan for our total redemption. God's message is clear. Repent and turn away. And what God has said, ours is to comply. In Jesus' name we pray. Amen. Heavenly Father, we come to you and we thank you for this message. We thank you, O Lord, for the redemption, the plan of it, the purpose of it. Oh God,
and you performed it, oh God, on the cross of Calvary to make provision for our total and precious liberation. I pray, oh God Almighty, people as have repented and they've turned themselves over to you, oh Lord God Almighty, I pray, blot away everything of the past in Jesus' name, and let there be total liberation from sin, from self, oh Lord, and help everyone, giving us the grace, oh God, to now steadfastly follow you, oh God, with all our hearts, and we live to serve you acceptably to the glory of your name. Eternal God, I'm asking that your grace, oh God, will abound in every life. Lord, we thank you for our Father in the Lord you have used so mightily to expose and bring this revelation to us. I'm asking, oh God of all grace, renew his strength. Strengthen him, oh God, the more. Sharpen, oh God, his insight into your will and your word, oh God, and give him, oh God, more courage and grace, oh God, anointing to bring, oh God, this revelation, oh God, to the church. Thank you, oh Lord, for hearing. Renew his strength, oh God, and let your name be glorified. May your name be praised, oh Lord. In Jesus' name we pray. Amen. God bless you.